గడిచిన సమయం అంతా మీ సజీవమైన రెక్కల చాటున దాసి కాసి కాపాడి సమయాన్ని ప్రవేశించి దాన్ని బట్టి నీ స్తోత్రములు నాయన నిలబడి ఆయన నీ మాటలు చెప్పుచుండగా పరలోకము నుండి నీ పరిశుద్ధ జ్ఞానం నాకు అందించమని ప్రభా నీ పరిశుద్ధ కుమారుని నాకు తోడుగా ఉంచమని నా తండ్రి నీ మాటలు వివరించడానికి మీ కృప మీ సహాయతనివ్వమని కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి నేను కలిసేవని గ్రహించగల మనసును ప్రభా మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నా ప్రభు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నానండి. అయితే దేవుని పిల్లలారా, దేవుని గురించి కొన్ని మాటలు మనము వివరించుకుందాం. దేవుడు మహాశక్తిమంతుడండి. ఈ లోకంలో చూసినట్లయితే ఎవరు ఏది చేస్తే అదే మనం కూడా చేస్తామండి. లోకంలో ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, అదే మనం చేయగలుగుతాం. చదువు ఎవరైనా ఎక్కువగా చదివారనుకో వాళ్ళకంటే ఎక్కువగా చదవాలి, లేకుంటే వాళ్ళకి లేక చదవాలని అనుకుంటాం. ఎవరన్నా మంచి జాబ్ చేశారనుకోండి, వారికి లేక మనం చెయ్యాలి మనం అనుకుంటాం. ఎవరన్నా ఎక్కువగా సంపాదించారనుకోండి, వారికి లేక మనం సంపాదించుకోవాలి అని అనుకుంటామండి. అయితే ఎవరన్నా ఏదన్నా గొప్పగా పాట పాడినా కానీ వారికి లేక నేను పాడాలి అనే ఆలోచన కలుగుతుంది మనుషులకి. ఎవరన్నా మంచిగా ఎక్కువగా స్వరంతో దేవుని మాటలు మాట్లాడేటప్పుడు ఆవిడ కంటే ఎక్కువగా నేను మాట్లాడాలి అని అనుకుంటాం, లేదంటే ఆయన కంటే ఎక్కువగా నేను మాట్లాడాలి అని అనుకుంటాం. లోకంలో ఉన్న వాటి గురించి మనము ఫాలో అవుతూ ఉంటాం. లోకంలో చేసే వాటిని మనము చూసి నేర్చుకోవాలని అనుకుంటాం. అయితే మనము దేవుని తెలుసుకుని గొప్ప దేవుడైన యెహోవాని, యేసుక్రీస్తు గారిని, పరిశుద్ధాత్మ దేవుడిని తెలుసుకున్న తర్వాత మనము సంఘానికి వస్తూ మరి సంఘంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే నేర్చుకోవటానికి అయితే మరి దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం నేర్చుకోవటానికి మనకు నేర్పటానికి ఎవరన్నా ఉన్నారా అని మనం చూసినట్లయితే ఉన్నారండి. దేవుని సన్నిధికి వచ్చిన మనము ఎవరిని పోలి నడుచుకోవాలండి? ఒక ఆయన వచ్చారు ఈ లోకానికి. ఆయన మనకి నేర్పించి మనకి మాదిరిగా ఉండి పరలోకానికి వెళ్ళటానికి ఒక మార్గం చూపించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఏం చెప్పారంటే, మీరు నాలాగా నడుచుకుంటేనే పరలోకం రాగలుగుతారు, నేను చేసి మీరు చేస్తేనే పరలోకం రాగలుగుతారని ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే ఈ లోకంలో ఉన్నాయన్నీ శరీరాశ, నేత్రాశ, జీవకుడమ్ము ఈ లోకానికి సంబంధించినవి అండి. అయితే మరి పరలోకానికి సంబంధించినవి మనం చెయ్యాలంటారా? పరలోకం వెళ్ళాలండి. అసలు ఈ లోకానికి వచ్చి ఏమేమి నేర్పించారు ఆయన? యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చి ఏమేమి నేర్పించారని మనం బైబిల్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఆయన మనకి మాదిరిగా ఉన్నారండి. వేటిలో మనకి మాదిరిగా ఉన్నారని కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకోవచ్చు. అయితే మనము దేవుని సన్నిధికి వచ్చిన మనము పరలోకం వెళ్ళాలంటే ఎవరి ద్వారాగా వెళ్ళాలండి? యేసుక్రీస్తు గారి ద్వారాగానే వెళ్ళాలి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళరండి? తండ్రి వద్దకు ఎవరు వెళ్ళరండి. ఎందుకంటే మొదట వెళ్ళిన వారు ఎవరండి? యేసుక్రీస్తే కదా.
ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళారు. మీరు కూడా నాకులాగా నేను భూమి మీద ఏదైతే మీకు నేర్పించానో, ఏదైతే చూపించానో అది చేస్తేనే మీరు పరలోకానికి రావటానికి నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరునూ పరలోకంలో ప్రవేశించలేరని యేసుక్రీస్తు గారు చెప్తున్నారండి. అయితే మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మార్గం కావాలా? మనం ఈ లోకానికి, ఈ దేశానికి రావాలంటే అండి, మనము ఎవరిని అడగాలంటే ఏంటి, పలానోళ్ళని అడగండి, వారి ద్వారాగా పొయ్యికి వెళ్ళటానికి మార్గం తెరవబడుతుందండి, వాళ్ళు అవుతూ చూపిస్తారు, ఎలా వెళ్ళాలంటే చెప్తారండి అని చెప్తారు కదండి. వాళ్ళని తెలుసుకున్నప్పుడే ఏమంటే ఏమేం చెయ్యాలి ఏంటని వారిని కనుక్కున్నప్పుడే మనకి ఇక్కడికి ఎలా చేస్తే ఈ దేశానికి వస్తామో మనకి తెలియపరుస్తారు. అలాగే యేసుక్రీస్తు గారు కూడా మరి పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఏమేమి చూపించారో మనం తెలుసుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు క్రీస్తు ఆయన అడుగు జాడల యందు మనం నడుచుకోవాలని మనకేమి ఉంచెళ్ళారండి? మాదిరి ఉంచెళ్ళారండి. మాదిరి అంటే ఎవరన్నా మన తండ్రులు ఎవరన్నా పనిచేశారనుకో, వాళ్ళకి లేక మనం చేయలేదనుకోండి, ఏమని చెప్పుకుంటారంటే, మనుషులు ఏమని చెప్పుకుంటారంటే, అరే నువ్వు మీ నాన్నకి లేక పని చేయట్లేదురా, మీ నాన్న చాలా పనోడు, చాలా మంచిగా చేస్తాడు పని అని చెప్పుకుంటారు కదండి. మీ నాన్నకి లేక చేయట్లేదు, మీ నాన్న పోలి నువ్వు నడుచుకోవట్లేదురా అని అంటారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు గారిని పోలి మనం నడుచుకోవాలంటే, పోలి అంటే ఆయన ఏదవుతా ఈ లోకంలో ఉండగా చేశారో దాన్ని పోలి దాని ప్రకారంగా మనం నడుచుకోవాలని ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. యేసుక్రీస్తు గారిని పోలి నడుచుకోవాలంటే ఆయన మనకి మాదిరిగా ఉంచి వెళ్ళిపోయారండి. ఏదైనా సరే, ఒకటనే కాదు, ఏదైనా మాదిరిగా ఉంచి లోకంలో యేసుక్రీస్తు గారు వెళ్ళిపోయారండి. ఆ మాదిరిని మనం తీసుకుని ఆయనకి లేక మనం ఉండాలా వద్దండి, చెయ్యాలా వద్దండి? చెయ్యాలండి, తప్పనిసరిగా చేయాలండి. చూద్దాం, చూడండి, ఇంకో అధ్యాయం చూడదాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15 వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15 వచనం. ఆయన మరి లోకానికి వచ్చినప్పుడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదండి. ఎందుకంటే మనం ఈ లోకానికి ఎలా వచ్చామో, రక్త మాంసముల ద్వారాగా మనం ఈ లోకానికి ఎలాగైతే వచ్చామో, యేసుక్రీస్తు గారు కూడా మనకిలాగా వచ్చారండి ఈ లోకానికి. ఆయన ఏం కొత్తగా రాలేదండి, దేవుడిగా రాలేదండి ఈ లోకానికి. మనిషిగా పుట్టాడండి. దాసుని స్వరూపం ధరించుకుని ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ఎవరో యేసుక్రీస్తు గారు మనకు లేగానే చదువు సమస్త విషయంలోనూ మనం ఎలాగైతే శోధింపబడుతున్నామో ఈ లోకంలో, ఆయన కూడా శోధింపబడ్డాడండి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం శోధింపబడుతున్నామా? శోధింపబడుతున్నామండి, అన్ని విషయాలు శోధింపబడుతున్నాం. అలాగే యేసుక్రీస్తు గారు కూడా శోధింపబడ్డాడండి. ఆయన కూడా మనకిలాగా శోధింపబడ్డాడంట. ఈ లోకానికి వచ్చిన ఆయన ఎలాగైతే శోధింపబడ్డాడో మనం కూడా అలా శోధింపబడి దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుడు యేసుక్రీస్తు గారు మనకి మాదిరి ఉంచిపోయాడండి. అయితే ఇంకా చూద్దాం, చదవమ్మా. ఇంకా మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో చాలు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు గారు ఈ లోకంలోకి వచ్చి అనేకమైన పనులు చేసి మరి మనకు మాదిరిగా ఉంచి ఆయన పరలోకానికి వెళ్ళినట్లుగా చూస్తున్నామండి. మరి ఆ మాదిరి ఏంటో చూద్దాం, చూడండి. మనకు ప్రతిదీ లోకానికి వచ్చి ప్రతిదీ నేర్పించారండి ఆయన.
మరి అలాగ బ్రతికితేనే కదా ఆయన నేర్పించింది మనం నేర్చుకుని దానిలాగా చేస్తేనే కదా దేవుని దగ్గరికి వెళ్ళేది. అయితే ఏమేం చేర్చాడో చూద్దాం. చూడండి, లూకాసు వార్త ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రార్థించారని, ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రార్థన చేశాడని తండ్రికి. ఆయన ఎవరు? యేసుక్రీస్తు గారు. లూకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనం చూడండి. లూకాసు వార్త వారి యొద్ద నుండి ఎవరి యొద్ద నుండి? శిష్యుల యొద్ద నుండి. రాయి అంటే తెలుసు కదా, రాతివేత అంటే మనము చేతితో రాయి పట్టుకుని అలా కెట్టేస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళారంట. అంత దూరం వెళ్ళి ఆయన మోకాళ్ళలోని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థించారు. నిశ్చితమైనట్లయితే తొలగించమని ప్రార్థించారు. మనం మత్తయి సువార్తలను, మార్కు సువార్తలను, లూకా సువార్తలో మనం చూస్తామండి. యేసుక్రీస్తు గారు అలవాటుగా ఆయన ఎక్కడికి వెళ్ళేవారు ప్రార్థన చేయడానికి? గెత్సేమనే తోటకి, ఒలీవల తోటకి వెళ్ళేవారు. వెళ్ళారా? ఆయన ప్రార్థించటానికి ఎక్కడికి వెళ్ళేవారంట? ఒలీవల తోటకిని గెత్సేమనే తోటకి వెళ్ళారంట. మరి ఆయన ప్రార్థించినట్టుగా మనం ప్రార్థించాలండి. యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రతిసారి తండ్రికి మొరబెడితేనే ఉన్నారు. ప్రతీది కూడా తండ్రి తండ్రి తండ్రి, నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, నీ పని చేస్తున్నాను, మీరు ఎలా చెప్పారో అలా నడుచుకుంటున్నాను, నన్ను తప్పించండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని ఆయన ప్రార్థిస్తూనే ఉన్నారండి. ఈ లోకానికి వచ్చి ఆయన ప్రార్థించారు. మరి ఆయన ప్రార్థించాడు కాబట్టి మనం కూడా ప్రార్థించాలి కదా. ప్రార్థించక్కర్లేదండి, దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటే సరిపోద్ది, పరలోకం వెళ్ళిపోతామంటే కుదరదండి. మనం ప్రార్థించాలి ప్రతి ఒక్క విషయంలో, కష్టంలోన, బాధలోన, సుఖంలోన, సంతోషంలోన, ప్రతి ఒక్క విషయంలో దేవునికి మొరపెట్టాలండి. మనం దేవునికి ప్రార్థించాలి. తండ్రి నాకు ఇది కావాలి, తండ్రి ఇదిగో శోధన వచ్చింది, మీరు తప్పించండి అని చెప్తేనే కదా ఆయన తప్పిస్తాడండి, ఆయన కాపాడుతాడు. అయితే ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవమానం వచ్చినా నిత్యము దేవుని ప్రార్థిస్తానే ఉండాలండి. తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. మనం ప్రార్థించాలండి. యేసుక్రీస్తు గారు ఎలా ప్రార్థించారో అలాగా మనము ప్రార్థించాలి. ఇంకో మాట చూద్దాం. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం. తర్వాత ఆయన తన పెరిగిన నజరేతుకు వచ్చాడండి. ఎక్కడ పెరిగారండి? నజరేతులో పెరిగారండి ఆయన. అక్కడికి వచ్చారండి. ఎక్కడి నుండి? యెరూషలేములో నుండి నజరేతుకు వచ్చాడండి ఆయన. వచ్చి ఏం చేశారంట? తన వాడుక చొప్పున, అలవాటు చొప్పున ఈ విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, ఇంకా ముందు చదవమ్మా. ఆయన అందరి చేత ఘనత ఉంది. అప్పుడు యేసు 16 అయితే అక్కడ యెరూషలేములోకి వెళ్ళి ఆయన యేసుక్రీస్తు గారు యెరూషలేములోకి వెళ్ళి అక్కడ దేవాలయంలోకి వెళ్ళి ఏమిన్నాడండి? అక్కడ ఎవరైతే బోధిస్తున్నారో అక్కడ విన్నాడండి. ఆయన బోధించి విన్నాడండి. యెరూషలేము ఆలయంలోకి వెళ్ళారా యేసుక్రీస్తు గారు? వెళ్ళి ఏం చేశారు? అక్కడ చెబుతున్న మాటలు విన్నారు కదండి. యెరూషలేము దేవాలయానికి వెళ్ళి యేసుక్రీస్తు గారు తన అలవాటు చొప్పున అంటే వాడకటం అంటే తన అలవాటు చొప్పున వెళ్ళాలి. ఆ రోజు వెళ్ళాలి. మనం విశ్రాంతి దినమని ఎప్పుడే ఏర్పాటు చేసుకున్నాం? ఆదివారం. అయితే యేసుక్రీస్తు గారి కాలాల్లో ఆదివారం కాదండి, ఎప్పుడు తెలుసండి? శనివారం అండి విశ్రాంతి దినం. అప్పుడు శనివారం ఆయన దేవాలయానికి వెళ్ళేవారండి. యెరూషలేము దేవాలయానికి వెళ్ళి
అక్కడ బోధించుచున్న మాటలు కూర్చుండి విన్నాడు అంటున్నాయి, వినిచున్నాడు అంటున్నాయి. వినుచుండి మరి మనం కూడా వినాలండి. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడి మాటలు చెబుతున్న వారికి మనం వినాలా వద్దండి? మేము వినమండి, మేము ఇలాగే కూర్చుని చెవులు మూసుకుంటామంటే కుదురుతుందండి? యేసుక్రీస్తు గారు వారి మాటలు విన్నాడండి, దేవుని ఆలయానికి వెళ్ళాడండి. మనం కూడా దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని మాటలు వినాలండి. దేవుడు ఏదైతే బోధించమన్నాడో ఆ మాట చెప్పుని వింటేనే మనము ఆ మాట చెప్పుని నడవగలుగుతామండి. మనం వినాలంటే లోకంలో ఉన్న వింటే దేవుని జ్ఞానం మనకు వస్తుందండి? రాదండి. దేవుడు పరిశుద్ధ గ్రంథములు ఏది రాసి ఉంచాడో అది అంటే మనకి జ్ఞానం కలుగుతుందండి. పరలోకంలో ఉన్న జ్ఞానం మనకు కలుగుతుందండి. పరలోకానికి వెళ్ళటానికి మార్గం తెరవబడుతుందండి. అంతే తప్ప లోకంలో ఉన్నాయని నులుకుని లోకంలో ఉన్నవన్నీ మనం నేర్చుకుంటే పరలోకానికి ఎంత మాత్రము చేరలేమండి. యేసుక్రీస్తు గారు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో చెబుతున్న మాటలు విన్నారండి. అలవాటుగా వెళ్ళేవారంట దేవాలయానికి. అయినా ప్రతి వారం కూడా అలవాటుగా వెళ్ళేవారంట దేవాలయానికి వెళ్ళి దేవుని మాటలు వినాలండి. చూద్దాం, ఇంకా చూడండి. మరి లూకా సువార్త 2వ అధ్యాయము 40 ఇక్కడ వినటం, యేసుక్రీస్తు గారు వినటం ఇక్కడ ఉంటుంది చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉన్నాడండి. ఇప్పుడు మీరు వచ్చారండి, మీరు వచ్చిన తర్వాత వింటున్నారు అనుకోండి, నా అంతకు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు వింటున్నారు. ఏదన్నా మీకు డౌట్ వచ్చింది అనుకోండి, అక్క నువ్వు ఇలా చెప్పవేంటి, ఇది ఇక్కడ ఇలా ఉంది కదా, నువ్వు ఇక్కడ ఇలా చెప్పవేంటి అని అడగాలనుకోండి. యేసుక్రీస్తు గారు కూడా అదే చేశారండి. వింటూ ఆ బోధకులు చెప్పే మాటలు వింటూ వాళ్ళకి ఆయనకి ఏదన్నా డౌట్ వచ్చింది అనుకోండి, ఆయన ఏమనేవారంట? ప్రశ్నలు అడిగేవారండి. ఇది ఇలా చెప్పారేంటి, ఇది ఇలా ఉంది కదా. అలాగా దేవుని సన్నిధికి వెళ్ళి వింటూ బోధిస్తున్న వారిని మనకు డౌట్ వచ్చినప్పుడు అడగాలండి. వారు ఏది చెప్తే అది వినేసి వచ్చేయటం కాదండి. మనకు డౌట్ కావాలంటే, మనకి రుజువు కావాలంటే, మనకు తెలియపడాలంటే, మనకు డౌట్ వచ్చింది అనుకోండి, మన బైబిల్లో డౌట్ వచ్చింది, అక్క బైబిల్ ఇలా ఉంది, నువ్వు ఇలా చెప్పావేంటి అని డౌట్ వచ్చినప్పుడు అడగాలంటుంది. యేసుక్రీస్తు గారు అదే చెప్పారు, అక్కడ చెప్పారు, మీరు చదివారు కదా. ఇప్పుడు అలా అడగాలంటుంది. మనం యేసుక్రీస్తు గారు చెప్పినట్లుగా మనం కూడా చెయ్యాలంటుంది. ప్రశ్నలు అడుగుచు బోధించే వారిని తెలుసుకున్నారంట ఆయన. ఇంకా చూద్దాం, చూడండి. వినటం, యేసుక్రీస్తు గారు విన్నారంట అక్కడికి వెళ్ళి, దేవాలయం దగ్గరికి వెళ్ళి. మార్కు సువార్త 2వ అధ్యాయము 46వ వచనం మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఆయన ఇతర సమీప గ్రామంలోకి వెళ్ళి నేను ప్రకటించినట్లు ఎల్లుదము రండి, నేను ఇంటి నిమిత్తమే కదా నేను బయలుదేరి ఈ భూలోకానికి వచ్చానని యేసుక్రీస్తు గారు చెప్తున్నారండి. ఎందుకు వచ్చారండి? ఆయన సువార్తను ప్రకటించడానికి అనేక గ్రామాలు తిరిగి సువార్తను ప్రకటించడానికి ఇంటి నిమిత్తమే కదా నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నారండి. ఎవరు? యేసుక్రీస్తు గారు చెప్తున్నారండి. ఎందు నిమిత్తం వచ్చారంట? సువార్తను ప్రకటించడానికి వచ్చారండి ఈ లోకానికి. ఆయన సువార్తను ప్రకటించకపోతే మనకు తెలుస్తుందండి ఎలా ప్రకటించాలో? తెలియదండి. ఆయన ప్రకటించాడు కాబట్టి ఈ భూలోకానికి ఆయన వచ్చాడు, మనము వచ్చాము. ఆయన విన్నాడు, మనం కూడా వినాలండి. ఆయన ప్రకటిస్తున్నాడండి. యేసుక్రీస్తు గారు ఇతర గ్రామాల్లోకి వెళ్ళి ప్రకటిస్తున్నారు. తెలియని వారికి ఆయనకు తెలుసున్నాయి, ఆయన చెప్తున్నారని ప్రకటిస్తున్నారు. ఇతర గ్రామాల్లోకి వెళ్ళి ప్రకటించేలాగా వెళ్దాం రండి, ఇంటి నిమిత్తమే కదా నేను వచ్చి ఉన్నాను అని అక్కడ శిష్యులకు చెప్తున్నాడండి. మరి ఆయన ప్రకటించారండి? ప్రకటించారా? ప్రకటించటమే కాదండి, ప్రకటించటమే కాదు, ఆయన ఏం చెప్పారు తెలుసండి? మార్కు సువార్త
16వ అధ్యాయం 15వ వచనంలో చెప్పారు కదండి. ఏం చెప్పారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడండి. ఆయన ప్రకటించటమే కాదండి, మనల్ని కూడా ప్రకటించమన్నారండి. మరి ప్రకటిస్తున్నామా? అందరం ప్రకటిస్తున్నామా దేవుని మాటలో? కొందరే ప్రకటిస్తున్నారా? కొందరే ప్రకటిస్తున్నారండి. అయితే యేసుక్రీస్తు గారు అందరినీ ప్రకటించమని చెప్పారు. నేను మిమ్మల్ని శిష్యులుగా చేస్తున్నాను, మీరు వెళ్ళి ఇంకా కొంతమందిని శిష్యులుగా చేయమని చెప్పాడండి. చెప్పారా? మరి యేసుక్రీస్తు గారు మనకు చెప్పినట్లుగా మనం చేస్తున్నామండి? సువార్తను ప్రకటిస్తున్నామా? తప్పనిసరిగా సువార్తను ప్రకటించాలండి. దేవుని సన్నిధికి వచ్చి కూర్చుండి దేవుని మాటలు విని దేవుని మాటలు నేర్చుకుని దేవుని మాటలు ఇతరులకు తెలియని వారికి ప్రకటించాలండి. మనం ప్రకటించకపోతే తెలియని వారికి ఎలా తెలుస్తుందండి? దేవుని మాటలు తెలుస్తుందండి? తెలియదండి. మనం తెలియని వారి దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్తేనే వారికి తెలియబడుతుందండి. యేసుక్రీస్తు గారు చేసింది కూడా అదే. ఈ లోకానికి వచ్చి ఆయన ఇతర గ్రామాల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అంత నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను. నా తండ్రి మాటలో ఈ లోకంలో ఎలా బ్రతికి ఎలా రావాలో ఎలా చేయాలో నేను ఇంటి నిమిత్తమే ప్రకటించడానికి వచ్చానని యేసుక్రీస్తు గారు అక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నారండి. అయితే ప్రియులారా, మనం ఈ లోకానికి వచ్చిన మనము నేర్చుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి, వినాలి, నేర్చుకోవాలి, దేవునికి మొరబెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థించడం ఇవన్నీ చేయటమే కాదు, సువార్తను ప్రకటించాలంటుంది. సువార్తను ప్రకటించాలంటుంది. దేవుని సన్నిధికి ఊరుకునే వెళ్ళిపోమండి. మనం ఎంతో ప్రాసెస్ ఉంటుంది మనం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే. ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేస్తేనే మనము దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతామండి. మనము ఈ దేశానికి రావాలంటే మనకు వేజా వస్తే సరిపోతుందండి, డైరెక్ట్గా రాగలుగుతాం. ఇక్కడికి రాలేమండి. అక్కడ అన్ని మెడికల్ కావాలండి, పీసీసీ కావాలి, ఇంకా చాలా స్టాంపు కావాలి, తర్వాత ఫ్లైట్ టికెట్ కావాలి, ఫ్లైట్ దగ్గరికి రావాలి, ఫ్లైట్ ఎక్కాలి, ఇక్కడికి రావాలండి. అంతేనండి. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి. అయితే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఇవన్నీ చెయ్యాలండి మనం. యేసుక్రీస్తు గారు ఏదైతే మాదిరిగా ఈ లోకానికి ఉంచిపోయారో ఆ మాదిరిని మనం కూడా తీసుకోవాలండి. ఆయనకి లేక మనం కూడా బ్రతకాలి. లోకంలో సువార్తను ప్రకటించాలి. తెలియని వారికి అనేక మంది నశించిపోతారు. ఈరోజు బండిలో ఎక్కినప్పుడు ఎవరు చెప్తున్నారు చూడండి, ఏ టయాన్ని ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతున్నామండి. మన నా ఎదురుగుండానే యాక్సిడెంట్ అయిపోయింది ఒక అతనికి రోడ్డు దాటుతుంటే. నేను అసలే చాలా రోజులు గుక్క తిప్పుకోలేకపోయానండి. భయం పుట్టేసింది నాకు, చాలా భయం పుట్టేసింది. వారికి దేవుని మాటలు తెలుసండి? వారికి దేవుని మాటలు తెలుసా? తెలియదండి.